అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పావని కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరూ ఎంతో ఇష్టంగా తినే చేపల పులుసు. దీనికోసం మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకోవాలి. నేనైతే కొన్ని పీసెస్‌ని ఫ్రై కోసం పక్కన పెట్టేసుకున్నాను. అలాగే చేపల పులుసు కోసం కొద్దిగా చింతపండు తీసుకోండి. ఈ చింతపండులో కొన్ని వాటర్ పోసి నానబెట్టుకొని ఈ నానబెట్టిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 6 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ అనేవి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. చాలామంది చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసేసుకుంటారు. దానికన్నా కూడా ఇలా ఫైన్ పేస్ట్‌లా చేసుకొని వేసుకుంటే చేపల కూర అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్‌లా చేసుకొని ఈ పేస్ట్‌ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాం కదా! ఈ విధంగా కచ్చా బిచ్చాగా వేసుకుంటే చాలా బావుంటుంది. మనం తీసుకున్న గ్రీన్ చిల్లీని మధ్యలో నాట్లలా పెట్టుకుని వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే ఈ గ్రీన్ చిల్లీ చేపల పులుసులోకి చాలా బావుంటుంది. పులుసులోకి మసాలా రెడీ చేసుకోవాలండి. దీనికోసం కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 7, 8 వెల్లుల్లిపాయ రేఖలు తీసుకుంటాము. చాలామంది అల్లం వేసుకుంటారు. కానీ అల్లం అవాయిడ్ చేస్తే బావుంటుందండి. చేపల కూర అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. లేదు మాకు అల్లం వేసుకుంటే నచ్చుతుంది అనుకున్న వాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చండి. ఈ మొత్తం మిశ్రమాన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చేపల పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి గ్రీన్ చిల్లీ, ఆనియన్ పేస్ట్, మనం ఇందాక చేసుకున్న మసాలా, కొత్తిమీర, నానబెట్టుకున్నటువంటి చింతపండు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ అనేది పోసుకోవాలి. నేనైతే లైన్ బ్రాండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఈ ఆయిల్ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఈ బాండీ అనేది హీట్ అయిపోయింది. ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల చేపల కూర అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిటికెడు పసుపు వేసుకోండి. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీని ఇందులో యాడ్ చేసేయండి. గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతో ఈ గ్రీన్ చిల్లీని ఫ్రై చేయాలండి. ఈ గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ఫైన్ పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పేస్ట్‌ని కూడా అందులో యాడ్ చేసేయాలి. చూసారు కదండీ! ఈ పేస్ట్ మొత్తాన్ని ఆ ఆయిల్‌లో ఫ్రై చేయాలి. మొత్తం ఒకసారి గరిటెతో తిప్పుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి ఆ ఆనియన్ పేస్ట్‌ని, ఈ గ్రీన్ చిల్లీని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం తీసుకున్నటువంటి చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. చేప ముక్కలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలండి. లేకపోతే ఈ ముక్కలు అనేవి పీసెస్‌లా అయిపోతాయండి. సో, వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలండి అందులో. ముక్కలన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కల్లుప్పు యూస్ చేశాను. అలాగే కారం. ఈ చేపల కూరలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. లేదు మేము కారం తినమనుకుంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేశాను కారం. మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకోండి. మనం సపరేట్గా వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఈ చింతపండులోనే కొద్ది వాటర్ పోసుకుంటూ దాన్నే పులుసులా చేసుకుని వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చింతపండు పులుసు అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా చింతపండు పులుసు మొత్తం చేపల కూరలో వేసేయండి. ఈ పులుసు వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా తిప్పండి. గరిటె మాత్రం పెట్టకండి. గరిటె పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ చేప ముక్కలు అనేటటువంటివి పీసెస్‌గా అయిపోతాయి. సో, గరిటెని అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం తిప్పడానికే ట్రై చేయండి. ఈ స్టేజ్‌లో చేప తలకాయ యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పులుసు తలకాయలోకి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలండి. చేపల పులుసులో వంకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఒక వంకాయ కూడా వేస్తున్నాను. ఈ విధంగా 4 పీసెస్‌లా చేసుకొని ఒక వంకాయని వేసుకుంటే బాగుంటుందండి. లేదు చిన్నగా ఇష్టపడేవాళ్ళు చిన్నగా వేసుకోవచ్చండి. ఈ విధంగా వంకాయని కట్ చేసుకొని ఆ చేపల పులుసులో వేసుకోవాలండి. చేపల పులుసు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి. అప్పుడే పులుసులో బాగా మగ్గుతాయండి వంకాయ ముక్కలు. నేనైతే గరిటె ఎక్కడ యూస్ చేయలేదండి.
పీసెస్లా అయిపోతాయని ముక్కలు నేను గరిటె యూస్ చేయలేదు. మ్యాక్సిమం హ్యాండ్తోనే మిక్స్ చేశాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించండి. మనం మూత తీసి చూసేసరికి ఈ విధంగా ఉడుకుతుందండి. చేపల పులుసు బాగా ఉడికితేనే బాగుంటుందండి. చాలామంది వాటర్లో దింపేసుకుంటారు, కానీ కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడికిస్తేనే బాగుంటుంది. ఇలా ఉడుకుతున్న మిశ్రమంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని మొత్తం యాడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా పేస్ట్ మొత్తం చేపల పులుసులో యాడ్ చేసేసుకోండి. మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలండి. చేపల పులుసు ఈ విధంగా ఉడికిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. చేపల కూర రెడీ అయిపోతుందండి. మీరు చూసినట్లయితే నూనె పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, చేపల కూర ఆయిల్ తేలి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ మాత్రం ఆయిల్ లేకపోతే చేపల కూర బాగోదండి. ఆయిల్ ఎక్కువే వేసుకొని చేసుకోండి. ఈ విధంగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.